రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్లో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పేసింది. లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో జోస్యం చెప్పింది. ఓ పార్టీకి 343 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మరో 2 నెలలైతే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మూడ్ ఎలా ఉందనే అంశంపైన ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలుగు చూశాయి. దేశంలో ఇప్పటికిప్పటికీ ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తేలింది. మొన్నటి ఎన్నికలలో వచ్చినట్టు బోటాబోటీ మెజారిటీ కాకుండా మంచి మెజారిటీ లభిస్తుందని స్పష్టం చేసింది. లోక్సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 343 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024 లోక్సభ ఎన్నికలలో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ను జనవరి 2 మరియు ఫిబ్రవరి 9, 2025 మధ్య నిర్వహించారు. అన్ని లోక్సభ నియోజకవర్గంలో 1,25,123 మంది వ్యక్తులను సర్వే చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో 293 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకొని మూడవసారి అధికారాన్ని సాధించింది. తాజా పోల్ ప్రకారం మరో 3% పాయింట్లు పెరిగి ఎన్డీఏ కూటమికి ఓట్ల శాతం 47% చేరుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమికి 1% ఓట్లు తగ్గుతాయని చెప్పింది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో 64.4% మంది కాంగ్రెస్ దేశానికి నిజమైన ప్రతిపక్ష పార్టీ అని నమ్ముతుండగా 31% మంది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడంలో విఫలమైందని ఓట్లు వేశారు. అంతేకాకుండా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పనితీరును 24.8% మంది చాలా బాగుందని భావించగా 26.9% మంది బాలేదని ఓటు వేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 33 నుంచి 35 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీఏ ఓట్ల శాతం 47 నుంచి 52% పెరుగుతుందని అంచనా. బీహార్లో ఎన్డీఏ తన పట్టును నిలుపుకుంటుందని చెప్పింది. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాగఠబంధన్ కేవలం 5 నుంచి 7 లోక్సభ స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. తాజా పోల్ ప్రకారం ఎన్డీఏ ఓట్ల శాతంలో 5% గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2024 లోక్సభ ఎన్నికలలో సాధించిన 47%తో పోలిస్తే 52%కి పెరిగిందని పోల్ వెల్లడించింది. ఇండియా కూటమి ఓట్ల శాతం 2024లో 39% నుంచి 42%కి స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఈ సర్వేని జనవరి 2, ఫిబ్రవరి 9, 2025 మధ్య చేశారు. అన్ని లోక్సభ స్థానాలలో 1,25,123 మంది అభిప్రాయాలను తెలుసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.